అసలింతవరకు రావణే పిల్లల్ని బెదిరించాడని మీరు చేసిన ఆరోపణలకి సరైన ఆధారాలు లేవు. పోనీ రావణే చేశాడనుకుందాం, కానీ అది టామ్ చేయించాడని ఎలా చెప్తారు? ఇప్పటికిప్పుడు ఒక కొత్త కట్టుకత్తో వచ్చి బోడిగుండుకి మోకాలికి ముడివేస్తున్నారు. యువర్ ఆనర్, నేను చెప్పింది కట్టు కథో లేక వాస్తవమో నిరూపించడానికి టామ్ ని విచారించాలి అనుకుంటున్నాను. yes proceed. హాయ్ టామ్, హౌ ఆర్ యూ? జైలు శిక్ష ఎలా ఉంది? మొదట్లో కష్టం అనిపించింది, కోపం వచ్చింది, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. అంతా బావుంది. మీరు అత్యాచారం చేసింది ఆ రాణినే కదా? ఆ పాపం తనకి పెళ్ళయింది కదా. మీరిప్పుడు ఈ ప్రశ్న నన్ను అడగడం, దానికి నేను సమాధానం చెప్పడం బాగోదేమో. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అప్పుడు తప్పు చేసినందుకే కదా ఇప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తుంది. అవును, చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఇంకా ఎందుకు ఈ పగ ప్రతీకారాలు? ఎందుకు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావు? రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ముందు మీ మీద తీర్చుకోవాలి. నా వైపు ఒకల్తా పుచ్చుకుని నన్ను జైలుకు వెళ్లేలా చేసింది మీరు. కానీ నాకు అలాంటి ఆలోచనలే లేవు. ఒకప్పుడు నేను దుర్మార్గుణ్ణే కావచ్చు, కానీ ఇప్పుడు మారిపోయాను. కాలం నన్ను మార్చేసింది. ఒంటరితనం నాలో కొత్త ఆలోచనలు తీసుకొచ్చింది. అసలు జైలంటే ఏమనుకుంటున్నారు మేడం? తప్పు చేసిన వాళ్ళని సన్మార్గంలో పెట్టే ఒక ధార్మిక దేవాలయం. పగ ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా బ్రతకడానికి దొరికే ఒక అవకాశం. అసలు జైలు అంటే ఏంటో తెలుసా? ఒక ధార్మిక దేవాలయం లాంటిది. తప్పు చేసిన వాళ్ళు ఆ తప్పుని సరిదిద్దుకుని మిగిలిన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడవడానికి, పగ ప్రతీకారాలు వదిలేసి ప్రశాంతంగా బతకడానికి. మన చట్టాలు ఈ జైలు శిక్షను అమలుపరిచేది కూడా అందుకే అని నాకొక పెద్ద మనిషి చెప్పారు. నేనిప్పుడు మన చట్టానికి తగ్గట్టుగా జైలు శిక్ష అనుభవించి మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాను. అందుకే రోజూ లైబ్రరీకి వెళ్ళి స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా లాంటి ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు చదువుతున్నాను. వారి ఆశయాలకు అనుగుణంగా నేను నడుచుకుంటున్నాను. జైల్లో ఇదే నా దినచర్య. అలాంటిది ఇప్పుడు మీరొచ్చి పగ ప్రతీకారాలు అని ఏవేవో చెప్తున్నారు. ఓ రకంగా అవన్నీ వినాలంటేనే నా మనసుకి ఎంతో కష్టంగానూ ఇబ్బందిగానూ ఉంది. అసలు జీసస్ క్రైస్ట్ ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. స్టాప్ ఇట్. చెప్పేవాడికి వినేవాడు లోకువాని. ఎన్నైనా చెప్తావు, ఎన్ని నాటకాలైనా వేస్తావు. సరే మేడం, మీరు ఏమైనా అనుకోండి, కానీ నేను జడ్జి గారికి చెప్పాలనుకున్నది ఒక్కటే. జైల్లో నేను నడుస్తున్న సన్మార్గానికి, రావణ్ణి చంపానని మేడం గారు చెప్తున్న దుర్మార్గానికి ఎలాంటి సంబంధం లేదు సార్. విన్నారు కదా యువర్ ఆనర్.
జైలుకెళ్లిన ఒక ఖైదీలో ఎలాంటి పరివర్తన రావాలో అంతకు 10 రెట్లు ఎదిగిన టామ్ మీద అనవసరంగా ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? పదే పదే అతన్ని క్రిమినల్ అని మాట్లాడుతూ మళ్ళీ క్రైమ్ చేయడానికి పురిగొలపడం ఎంతవరకు కరెక్ట్ యువర్ ఆనర్? అకారణంగా నా క్లయింట్ రావణ్ణి ఎస్ఐ గౌతమ్ ఉన్మాదంతో కొట్టి హింసించి అతని చావుకి కారణమయ్యాడు. ఆ విషయాన్ని గాలి కుదిరేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న టామ్ బయట ఉన్న రావణ్కి డబ్బిచ్చి ఇదంతా చేశాడని కోర్టు వారిని నమ్మించాలనుకోవడం చాలా విచిత్రం. ఇదంతా ది గ్రేట్ మృణాలిని గారి అత్యాశే అవుతుంది. నో యువర్ ఆనర్, ఐ హావ్ ప్రూఫ్స్. పరంజ్యోతి గారు టామ్ ని అవతార పురుషుడిగా అభివర్ణించాలనుకుంటున్నారు. ఇందాకటి నుంచి టామ్ కి రావణ్ కి ఏ సంబంధం లేనట్టు నొక్కి ఒక్కానించి చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో బ్యాంక్ స్టేట్మెంట్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది యువర్ ఆనర్. Please go through these documents, Your Honor. ఈ టామ్ కంపెనీ నుండి రావణ్ కి డబ్బులు వెళ్ళినట్టు అందులో క్లియర్ గా తెలుస్తుంది యువర్ ఆనర్. మిస్టర్ టామ్, మీకు రావణ అనుచరుడని, కేవలం మీరు డబ్బు పంపించడం వల్లే రావణ ఇలాంటివన్నీ చేశాడని లాయర్ మృణాలిని గారి అభియోగం. దీనిపై మీరేమంటారు? జైల్లో ఉండి నేనెలా చేస్తాను సార్? నేను అసలే నెల్సన్ మండేలా గారి ఫాలోవర్ని. కానీ మీ ట్రాన్సాక్షన్స్లో మీ కంపెనీ నుండి రావణ్కి డబ్బు పంపించినట్లు క్లియర్గా ఉంది కదా సార్. రావణ్ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్, నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ని. అతను చేసిన ప్రతి పనికి మా కంపెనీ నుంచి డబ్బులు వెళ్ళాయి. అతనే కాదు, అతనిలాంటి ఎంతో మంది రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్కి డబ్బులు వెళ్తూ ఉంటాయి. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం నేరమా? ఏది లక్షలు లక్షలు పంపిస్తూ ఉంటారా? సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంగతి మీకు తెలియంది కాదు. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం అనేది ఉండదు. ఓనర్లకి కోట్లలో లాభాలు వచ్చినప్పుడు బ్రోకర్స్కి లక్షల్లో ఇవ్వడంలో తప్పు లేదు కదా సార్? చాలా తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా టామ్? లేదు మేడం, నిజమే మాట్లాడుతున్నాను. అతను ఎప్పటినుంచో మా కంపెనీకి పనిచేస్తున్న వ్యక్తి. అతను కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా కంపెనీ నుంచి అతనికి బెనిఫిట్ వెళ్తూ ఉంది. కావాలంటే మీరు ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పించి చెక్ చేసుకోవచ్చు.